అందరికీ రంగవల్లికకు స్వాగతం. ఈరోజు మనం పెట్టబోతున్న ముగ్గొచ్చేసి 15 చుక్కల నుంచి 8 చుక్కలు మధ్య చుక్క ముగ్గనమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా వేసుకుంటే మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ ముగ్గు 15 చుక్కలదే అయినా వాకిలి అంతా కూడా చాలా నిండుగా ఉంటుందనమాట. చూడండి, మనం ముగ్గు వేసేటప్పుడు అంటే చాలామందికి తప్పులొస్తూ ఉంటాయి కదా! అలా రాకుండా ఉండాలి అంటే మనం అంటే ఒకవైపు ఎలా అయితే చేస్తామో మొత్తం చుట్టూ 6 పక్కల కూడా ఒకే విధంగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి చుక్కలు ఎక్కడ తప్పొస్తున్నాయి ఏంటనేది చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. ఒకవేళ తప్పొచ్చినా సరే అన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం సరిచేసుకోవడానికి చాలా వీలుగా అంటే అప్పటికప్పుడు దాన్ని ఏదో ఒక విధంగా మార్చుకొని ఆ చుక్కల్ని వేరే విధంగా కొత్త డిజైన్‌లాగా కలుపుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందనమాట. సారీ, నేను కెమెరా యాంగిల్‌ని తప్పుగా పెట్టడం వల్ల నా చెయ్యి కెమెరాకి అడ్డొచ్చేస్తోంది. ఆహ్, ఇక్కడ చూసారా మొత్తం అన్నీ ఒకే విధంగా అయిపోయాయి కదా! ఇప్పుడు ఎప్పుడు కూడా మధ్య చుక్క నుంచి మొదలుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, నేను అందుకే మీకు మధ్యలో చుక్కని సెంటర్ చేసి చూపించాను. ఇప్పుడు చూడండి, నేను అన్ని పక్కల 6 పక్కల కూడా ఒకే విధంగా చేసేసుకుంటే మనకి అన్నీ ఒకే ఈవెన్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు సంక్రాంతి టైం స్టార్ట్ అయిపోయింది. వాకిలి నిండుగా చక్కగా పీడ కల్లాపులు వేసి, అందంగా ముగ్గులు పెట్టేసి, చాలా కలర్స్ వేసి, చాలా అందంగా చేస్తూ ఉంటారు ఆడపిల్లలు. ఇది కొంతవరకు అపార్ట్‌మెంట్ కల్చర్‌లొచ్చిన తర్వాత తగ్గిపోయాయి. ఎందుకంటే అపార్ట్‌మెంట్‌లో ఇంటి ముందుండే స్థలం అంటే కారిడార్‌లో మాత్రమే వేసుకోవాలంటే చాలా చిన్నది ఏదో నామినల్‌గా వేయడమే తప్ప మనం ఈ స్టైల్‌లో వేయలేకపోతున్నాం. కానీ ఊళ్ళల్లో వీధులుండే వాళ్ళకైతే బాగా కలిసొస్తుందనమాట ఈ ఫీల్‌ని ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు చూసారా? ఇది సింపుల్‌గా ఒక ముగ్గు స్టార్ట్ చేశాం కదా! ఇప్పుడు అన్ని వైపులా ఒకే విధంగా ఈ విధంగా వేసామనుకోండి, ఒకటి ఒకలాగా, ఒకటి ఒకలాగా రాదు. దీని తర్వాత మనం ఒక ఫ్లవర్‌గా మారుస్తున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సీ ఈ విధంగా మనం కలిపితే ఒక చిన్న ఫ్లవర్ ఎంత అందంగా వచ్చిందో చూసారా? ఇప్పుడు దీనికి మనం కలర్స్ వేసామనుకోండి, ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు సో చూడండి, మొత్తం అన్ని వైపులా ఇదే విధంగా కలుపుకుంటే ఫైనల్‌గా ఆ ఫ్లవర్ చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. అండ్ చుక్కలు పెట్టేటప్పుడు కూడా ఎప్పుడు ఒకే విధంగా అంటే సమానంగా వచ్చాయనుకోండి, ఒకవైపు బానే వస్తాయి కానీ ఇంకొక వైపు చుక్కలు పెట్టేటప్పుడు కొంచెం స్పేస్ అనేది తగ్గిపోతూ రావడం, చుక్కలు దగ్గరగా వచ్చేయడం అలా వస్తే ముగ్గుకి అంత అందంగా అనిపించదు. సో ఎప్పుడైనా సరే ముగ్గు నీట్‌గా రావాలి అంటే ఫస్ట్ దానికి స్కెలిటన్ లాంటి చుక్కలు అందంగా ఉండాలి. అవి పర్ఫెక్ట్‌గా వస్తేనే ముగ్గు మీకు అన్ని వైపులా సమానంగా కనిపించి చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు దీనికి డీటెయిల్స్ అనేది మీరు ఎలా ఇచ్చుకుంటే అలా కలర్స్‌తో కనుక షేడింగ్, అలాగే ఫుల్‌గా కలర్స్ నింపేయడం, ఈ విధంగా మీరు ఎంత డీటెయిల్డ్‌గా దాన్ని మీరు తీర్చుకుంటారో అంత అందంగా కనిపిస్తుందనమాట. సో, ఈ ముగ్గు మీకు నచ్చిందా? ఎంత నచ్చింది అనే విషయాన్ని నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే ఇది మీ వాకిట్లో వేశాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.